అందరికీ నమస్కారం అండి. ఈరోజు అద్భుతమైన కుబేరుడి జన్మల రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ను ఎంతో ముందుకు తీసుకెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి తర్వాత కుబేరుణ్ణి పూజిస్తారు. ఆయనకు భక్తులు కూడా ఎక్కువే. ప్రపంచం మొత్తంలో అనేక రూపాలలో కుబేరుణ్ణి పూజిస్తారు. పూర్తి కథలోకి వెళ్లే ముందు ఓం కుబేరాయ నమః అని కామెంట్ చేయండి. కుబేరుడు సంపదలకు అధిదేవత. సాక్షాత్తు శ్రీనివాసునికి అప్పు ఇచ్చిన మహానుభావుడు. ఆయన జన్మ వృత్తాంతాన్ని విన్నా చదివినా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. వెంకటేశ్వర స్వామికి పద్మావతీదేవికి వివాహానికి గాను కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని, దానికి సంబంధించిన సాక్ష్యాలు లిఖితపూర్వకంగా రాగి రేకు మీద ఇప్పటికీ ఉన్నాయని చెబుతారు. అయితే కుబేరుడు ధనానికి సిరి సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడు? కుబేరుడు జన్మ రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం. రాముడి చేతిలో రావణ సంహారం తర్వాత కొంతకాలం కుబేరుడిని లంకకు చక్రవర్తిగా ఎంచుకుంటారు. రావణుడి సవతి తల్లి కొడుకు కుబేరుడు, సొంత తమ్ముడు కాదు. అది మాత్రమే కాకుండా యక్షులకు రాజుగా, సర్వ సంపదలకు అధిదేవతగా ఉంటాడు. కానీ కుబేరుడికి గత జన్మల వలన కలిగిన అదృష్టం ఇది. ఆ జన్మ వృత్తాంతం ఇదే. శ్రీ శివపురాణం, మత్స్యపురాణం, స్కాందపురాణం ప్రకారం కుబేరుని శరీరం దగ్గరగా గణపతిని పోలి ఉంటుంది. సకల సంపాదనలకు అధిదేవతగా భావిస్తారు. వేదవ్యాసుడు రచించిన శివపురాణం ప్రకారం కుబేరుడు గత జన్మలో కపిల్య అనే నగరంలో యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు సోమిదమ్మ. యజ్ఞదత్తుడికి సోమిదమ్మకి చాలా కాలం తర్వాత లేక గుణనిధి అనే అందమైన కొడుకు పుట్టాడు. ఒక్కడే కొడుకు అవటం వల్ల అతి గారాబంగా పెరిగాడు. గుణనిధిని అతని తల్లిదండ్రులు చదువుకోమని గురుకులానికి పంపిస్తే అతడు చదువు మానేసి జూదం ఆడేవాడు. బ్రాహ్మణ ఆచారాలన్నీ గాలికి వదిలేసి రాత్రింబవళ్ళు జూదం ఆడేవాడు. జూదరులతో స్నేహం చేసి ఆట ఓడిపోయినప్పుడల్లా తన తల్లి శరీరంపై ఉన్న బంగారు వస్తువులన్నిటినీ బలవంతంగా లాక్కెళ్ళి అమ్మి అప్పులు తీర్చేవాడు. గుణనిధికి తల్లి ఎంత హితవు చెప్పినా వినేవాడు కాదు. జూదం మంచిది కాదని, అతని స్నేహితులు కూడా మంచివారు కాదని తల్లి ఎన్నో మంచి మాటలు చెప్పినా వినేవాడు కాదు. వాళ్ళను వదిలేసి తండ్రిగారి మాటను వినమని పదే పదే చెప్పేది. ఉపయోగం ఉండేది కాదు. యజ్ఞదత్తుడు తన పాండిత్య పనుల్లో పడి గుణనిధి ప్రవర్తన గురించి పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అప్పుడప్పుడు మాత్రం కొడుకు గురించి తన భార్యను అడిగేవాడు. ఆమె ఎప్పుడు కొడుకు బాగా చదువుతున్నాడని, తన దగ్గరే ఉంటూ ఇంటి పనుల్లో కూడా సహాయం చేస్తున్నాడు అని అబద్ధాలు చెప్పేది. ఎందుకంటే గుణనిధి లేక పుట్టిన సంతానం కాబట్టి. పుత్రుడి మీద ప్రేమతో అతడు చెడుదారిలో వెళ్తున్నా, జూదం ఆడుతున్నా తల్లి మాత్రం గారాబంతో వెనకేసుకొని వచ్చేది. తన తప్పులన్నీ కప్పిపుచ్చేది. ఇది చాలదని గుణనిధికి 16 సంవత్సరాలకే పెళ్లి కూడా చేశారు. పెళ్లి అయ్యాక ఒకరోజు తల్లి గుణనిధికి ఇలా చెప్తుంది. నాయనా, ఇప్పుడు నీకు పెళ్ళి అయింది. నీ భార్య గుణవంతురాలు. ఆమెను బాగా చూసుకోవాలి. నీవు ప్రతిరోజు జూదం ఆడుతూ చెడు వ్యసనాలతో తిరుగుతూ ఉండరాదు. ఇలా తిరగడం వలన మీ నాన్నగారి గౌరవం, ఇంటి పరువు కూడా నాశనం అవుతాయి. అందువలన నీ భార్యను ఎంతో బాగా చూసుకుంటూ మంచిదారిలో నడవమని తల్లి హితవు చెప్తుంది. ఇంత చిన్న వయసులోనే ఇన్ని చెడు అలవాట్లకు కూడా బానిసయ్యావు కాబట్టి ఇవన్నీ వదిలేసి మంచిదారిలో నడువు అని తల్లి మంచి మాటలు చెప్తుంది. ఈ మాటలు విన్న గుణనిధి అవునని కానీ కాదని కానీ సమాధానం చెప్పకుండా ఉంటాడు. అలాగని గుణనిధి ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. మళ్ళీ ఎప్పటిలాగే స్నేహితులతో వీధుల వెంట తిరుగుతూ జూదం ఆడడం చేస్తాడు. ఒకరోజు యజ్ఞదత్తుడి నవరత్నాల ఉంగరం కనిపించలేదు. ఇల్లంతా వెతికి అలా వీధిలోకి వెళ్ళి చూడగా యజ్ఞదత్తుడి నవరత్నాల ఉంగరం ఒక జూదరి చేతికి ఉండడం గమనిస్తాడు. అది చూసి ఆ ఉంగరం తనదే అని నిర్ధారించుకుంటాడు. తరువాత ఆ జూదరి వద్దకు వచ్చి ఈ ఉంగరం నీ చేతికి ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారు అని గట్టిగా అడుగుతాడు. ఆ మాటలకప్పుడు ఆ జూదరి, మీ కుమారుడు గుణనిధి జూదంలో ఓడిపోయిన ధనానికి బదులుగా ఈ ఉంగరాన్ని తనకు ఇచ్చాడని, అదే కాక ఇంట్లో ఉండే వస్తువులు కూడా రోజు తాకట్టు పెడుతూ జులాయిగా స్నేహితులతో తిరుగుతూ ఉంటున్నాడని, జూదంలో అతని అంత గొప్పవాడు మరొకడు లేడని చెప్తాడు. ఆ రోజు గుణనిధి గురించి పూర్తి నిజాలు తండ్రికి తెలిసాయి.
యజ్ఞదత్తుడు కోపంతో ఇంటికి చేరుకుని గుణనిధి ఎక్కడా అని గట్టిగా అడుగుతాడు. చాటున దాక్కున్న గుణనిధి భయంతో ఇంట్లో నుంచి పారిపోయి ఒక శివాలయంలో దాక్కుంటాడు. ఆ రోజు మహాశివరాత్రి కావడంతో శివాలయంకు వచ్చిన భక్తులు పూజలు జరిపి ప్రసాదాలు పంచి అక్కడే ఉంటారు. తెల్లవారేదాకా జాగారాలు పూర్తి చేసి మెల్లిగా నిద్రలోకి జారుకుంటారు. బాగా చీకటి పడ్డాక గుణనిధికి బాగా ఆకలి, దాహం వేసి జనాలంతా పడుకున్నారని నిర్ధారించుకొని శివుడికి పెట్టిన మహాప్రసాదాలు తిందామని గర్భగుడిలోకి వెళతాడు. అక్కడ చీకట్లో ఏమీ కనిపించక తన అంగవస్త్రాన్ని చించి ఒక వత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపం వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంగా వాటిని తీసుకొని బయటకు వస్తూ గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుడి కాలు తగిలి పడిపోతాడు. అతని అడుగుల చప్పుడుకు భక్తులు దొంగ దొంగ అని అరవగా గుణనిధి పారిపోవాలని చెప్పి చూస్తాడు. అంతలో రాజభటులు దొంగ దొంగ అన్న మాటలు విని అతనిని వెంబడించి బాణాలతో కొడతారు. దానితో గుణనిధి ప్రాణాలు పోతాయి. గుణనిధి ప్రాణాలు పోగానే యమపురి నుంచి యమభటులు, కైలాసం నుంచి శివదూతలు వస్తారు. గుణనిధి చేసిన పాపాలకు తనని యమలోకం తీసుకువెళ్లాలని చెప్పగా శివరాత్రి పర్వదినాన పరమశివుణ్ణి దర్శించి లింగోద్భవ కాలం వరకు ఉపవాసం చేసి దీపం వెలిగించి శివప్రసాదానికై పరితపించి శివుని కృపకు పాత్రుడయ్యాడని యమభటులకు ధర్మసూక్ష్మములు వివరించి గుణనిధిని కైలాసానికి తీసుకువెళతారు శివదూతలు. అలా కైలాసం చేరిన గుణనిధి శివాజ్ఞ ప్రకారం కళింగాధిపతి అయిన నరేంద్రునికి కుమారుడిగా జన్మించి పూర్వజన్మ వాసన ప్రభావం వలన శివానుగ్రహం వలన శివభక్తుడై శివధర్మమును అనుసరిస్తూ యుక్త వయస్సుకే రాజయ్యాడు. సకల జనారంజకముగా అందరూ మెచ్చే విధంగా రాజ్యాన్ని పరిపాలించి సత్కార్యములు చేస్తూ సన్మార్గములో పుణ్యం గడించి మరణించాడు. ఆ తరువాత జన్మలో మహర్షి విశ్రవుడికి దేవవర్ణులకు కుమారుడిగా జన్మించారు. వారు తమ పుత్రుడికి వైశ్రవణుడు అని నామకరణం చేశారు. వైశ్రవణుడు పుట్టుకతోనే శివభక్తుడు. 1000 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేసి శివుడిని మెప్పించి యక్షులకు రాజుగా, దిక్కులకు రక్షకుడిగా, సంపదలకు అధిదేవతగా పేరు పొందాడు. ఇలా కుబేరుడు అనేక జన్మలు ఎత్తి శివభక్తి వలన ధనాధిపతి అయ్యాడు. ఇతడు రావణుడికి అర్ధ సోదరుడు, అంటే సవతి తల్లి కొడుకు. అందుకే కొంతకాలం లంకకు రాజ్యాధిపతి అయ్యి లంకను పరిపాలించాడు. ఆ తరువాత రాముడు విభీషణుడికి పట్టాభిషేకం చేశారు. ఇది కుబేరుడి నిజమైన కథ. దీపావళి ముందు వచ్చే ధనత్రయోదశి నాడు కుబేరుణ్ణి పూజించాలి. ఇలా పూజ చేయకపోతే ధనత్రయోదశి పూజ అసంపూర్ణం అవుతుంది. అందుకే ధనత్రయోదశి నాడు మహాలక్ష్మీదేవితో పాటు కుబేరుడికి కూడా పూజలో సమాన స్థానం ఉంటుంది. ఇది కుబేరుడి జన్మజన్మల కథ. కుబేరుడికి ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. అనేక రూపాల్లో పూజిస్తారు. జపాన్ వాళ్ళు కూడా కుబేరుణ్ణి లాఫింగ్ బుద్ధాగా పూజిస్తారు. ధనత్రయోదశి నాడు కుబేరుణ్ణి పూజించిన, ఆయన జన్మ వృత్తాంతం విన్నా చదివిన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ కథను ఒక్క ధనత్రయోదశి నాడు మాత్రమే కాకుండా సంవత్సరంలో ఏ రోజు విన్నా అత్యంత శుభ ఫలితం వస్తుంది. కుబేరుడి వాహనం కూడా ముంగిస. కుబేరుడు ధనాన్ని దాచిపెట్టేందుకు కాదు, ధర్మానికి వినియోగించేందుకు, పేదలకు సహాయం చేసేందుకు, దేవాలయాలు, యజ్ఞాలు చేసేందుకు వాడాడు. అందుకే లక్ష్మీదేవి కూడా ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ నేను ఉంటాను అని కుబేరుడి దగ్గరే నివసించింది. లంకా పట్టణం కూడా మొదట కుబేరుడిదే. కానీ రావణుడు బలంతో, అహంకారంతో లంకను ఆక్రమించుకున్నాడు. కుబేరుడు యుద్ధం చేయలేదు, కోపం తెచ్చుకోలేదు. ధర్మం ఉన్న చోటే నిజమైన సంపద అని అలకాపురికి వెళ్ళిపోయాడు. ఒకరోజు లక్ష్మీదేవి అడిగింది, కుబేరా, నీవు అంత ధనవంతుడివి, అయినా ఎందుకు సాధారణ జీవితం నీకు అని. కుబేరుడు నవ్వుతూ అన్నాడు, అమ్మా, ధనం నన్ను పరిపాలించకూడదు, నేను ధనాన్ని పరిపాలించాలి. అలా అయితేనే పుణ్య కార్యక్రమాలు చేయటానికి, యజ్ఞాలు యాగాలు చేయటానికి ఉపయోగించగలను. ధనం నన్ను పాలిస్తే నాది, నేను అనే స్వార్థం వచ్చి లోకం మొత్తం అల్లకల్లోలం అవుతుంది అని చెప్పి సవివరంగా నవ్వుతూ చెప్పాడు. ఆ మహాలక్ష్మీదేవి కూడా నవ్వుతూ కుబేరుణ్ణి దీవించింది. ఇదండి కుబేరుడి జన్మజన్మల వృత్తాంతం. కథ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మీ ముందుకు. అలాగే కుబేరుని మంత్రం చెప్తాను, వినండి.
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేహి దాపయ స్వాహ. ఈ మంత్రాన్ని రోజు 11 సార్లు స్మరిస్తూ ఆ స్వామికి నమస్కారం చేసుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.